మిర్చి బండి లచ్చక్క దొరికింది. చలో మిర్చి బండి లచ్చవకు పోయి ఓ చీర కొనుక్కొని వద్దాము. నా వాళ్ళు కూడా నన్ను ఇట్లా మాట్లాడరు, కడుపు నిండా ఎంతో మంది ఉన్నారు. మా వాళ్ళు మొత్తం ఉన్నోళ్ళ, మేము ఒక్కలం ఇట్లా. ఏడోకు నీ మాటలు అంటే నాకు ఎంత ఇష్టం. వద్దొద్దు నాకు కడుపు నిండా పెట్టినావు నాకు. ఏది యూటర్న్ దగ్గర ఉంటది అన్నాడుగా. పిఎన్జి చూసుకుంటా ఏది అవుందా? ఉంది. మిర్చి బండి లచ్చక్క దొరికింది. ఫైనల్లీ మన సబ్స్క్రైబర్ దగ్గర పోతే ఆయన చూపించుండే. చలో మిర్చి బండి లచ్చవకు పోయి ఓ చీర కొనుక్కొని వద్దాము. ఆ చీర కొనుక్కొచ్చి ఆమెకిచ్చి ఆమె దగ్గర ఉన్న మిర్చి కానీ చికెన్ కానీ ఏదో నోటి తిందాము. ఫస్ట్ గుర్తుపడతావు మమ్మల్ని. మామాజీ జిలేబీ అనేది గుర్తుపట్టిండు. మేము లాస్ట్ టైం కరీంనగర్ వచ్చినప్పుడు మా సెకండ్ వీడియో మిర్చి బండి లచ్చక్క అని ఒక దగ్గర వీడియో చేసినాము. గీతా భవన్ ముంగలు ఉండే. ఇప్పుడు ఆ నుంచి ఆ దుకాణాన్ని తీసేసారు. పొద్దున పోయి చాలాసేపు ఒక గంట సేపు అడిగిన మట్టుకెళ్ళి ఉన్న వాళ్ళని ఎవరు కూడా తెలియదు తీసేసిరు అన్నారు. దాని తర్వాత మా సబ్స్క్రైబర్ ఇంకొక ఆయన మధు అని ఉంటాడు. ఆ అన్నని కలవడానికి పోయినాము. అన్నని కలవడానికి పోతే గిట్ల అని చెప్పేసరికి అరే గిడ పెట్టిరాళ్ళు అని చెప్పేసి అన్నాడు. టీఎన్జిఓస్ భవన్ ఏదో ఉంది దాని దగ్గర పెట్టిరు అని అంటే అడిగి వెళ్ళి చూసాము. ఇంకా కలవలేదు ఆమె. అయితే అప్పుడు మేము ఆమెకు డబ్బులు ఇస్తా అన్నా కూడా తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు మా దగ్గర ఇచ్చే అన్ని పైసలు కూడా లేవు. ఎందుకంటే కరీంనగర్ దూరం వచ్చాము. అప్పుడే స్టార్ట్ చేసినాము ఫుడ్ వీడియోస్. మా దగ్గర పైసలు కూడా లేవు. ఆ రోజు మేము పైసలు ఇయనికపోతే ఆమె దగ్గర 100-150 రూపాయలు ఎంతో అయింది బిల్లు. దానికి కూడా ఆమె వద్దు అన్నది. వద్దు పోరు నాయన, ఇంత దూరం వచ్చి మాకు వీడియో చేసిర్రు, వద్దు పో అని చెప్పేసి తీసుకోలేదు పైసలు. ఆమె పైసలు తీసుకోకపోవడం వల్ల మేము ఇంకొక ఊరుకు ఎక్స్ట్రా తిరిగినాం. అంటే ఆ డబ్బులతో పెట్రోల్ పోసుకొని ఇంకో ఊరికి పోయినాము. అప్పుడు అది మాకు మస్తు యూజ్ అయింది. ఆమెకు మస్తు సార్లు వద్దాము, ఎప్పుడన్నా వచ్చి కలుద్దాము, మళ్ళీ ఇంకో వీడియో చేద్దామని మస్తు సార్లు అనుకున్నాము. కుదరలేదు. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఈరోజు ఆమె కాడికి పోదాము. ఇట్లా పైసలు ఇస్తే తీసుకోదు. అందుకని చెప్పేసి ఏం చేద్దాము అని అంటే మన దగ్గర కూడా వచ్చాడు, పైసలు లేకపోవచ్చు కానీ ఆమెకు ఓ మంచి చీర గిఫ్ట్ ఇద్దాము అని అనిపించింది. అందుకనే షాపింగ్ పోతున్నాము. ఆడికి పోయి ఓ చీర కొనుక్కొని మిర్చి బండి లచ్చవకు ఓ చీర గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఆ చికెన్ లెగ్ పీసు మిర్చిలు తిని పోదాం. చూడండి సార్. కరీంనగర్ లో ఉన్న కమల్స్ లో ఓ చీర కొన్నాము. ఆ చీర ఇప్పుడు తీసుకొని పోయి మిర్చి బండి లచ్చవకిచ్చి ఆమె దగ్గర ఉన్న చికెన్ లెగ్ పీసు మిర్చిలు తినిపోదాం. నడువు. గాంధీ భవన్ ఈ లోపల, సారీ గీతా భవన్ ఈ లోపల ఉంటుండే మిర్చి బండి లచ్చవది. ఇప్పుడు అక్కడ నుంచి తీసి ముందుకు పెట్టిరు. అంటే నెక్స్ట్ యూటర్న్ దగ్గర బండి ఉంది లోపల గల్లీగా. మిర్చి బండి లచ్చక్క. యూట్యూబ్ లో గుర్తున్నావా? నీకోసం గంట నుంచి దేవులాడుతున్నా. ఎందుకట్లా? 100 రూపాయల గిరాకీ కూడా చేసినారు. అది కూడా
4 గంటలకు ఇంటికాడ నుంచి వస్తాను. తాతను వడగొట్టిపోయింది అన్నాం అనుకోకుండా అందులో మీద పట్టుకున్నాక పూలు వేసుకోవచ్చు టెన్షన్ బిడ్డ పేరు ఒక్కోసారి ఇద్దరు అంటారు చూసుకోరు చూసుడు మళ్ళీ ఇదే అదే పనేనా ఏదో అబ్బా అంటే ఇంకా బాగున్నానంటే కొడుకు నచ్చాలి కదా. నచ్చుడు ఏం లేదండి అన్న నువ్వు ఇంత పేరు పెట్టని ఇవాళ రేపు నాకు కొడుకులు లేకుండా కొడుకు లేక నువ్వు చీర నేను తెచ్చి పెట్టినందుకే నాకు బాగా మంచిది. ఆ రోజు నువ్వు నాకు పైసలు తీసుకోలేవు. పైసలు తీసుకోలేదు. ఓడి ఇప్పుడే వేసిండు మంచి తాత పైసల గురించి కూడా కాదు. నచ్చిన లేదు నేను ఆడు ఉన్నోళ్ళకు ఉంటది అమ్మ కలర్ ఈ కలర్ ఉంటది నాకు ఈ కలర్ లో బాగుంటది. నాకు ఏదైనా మంచిది కొడుకు నాకు మర్యాద మాట ముఖ్యం బట్టలు ముఖ్యం నాకు మర్యాదగా మాట్లాడిన నువ్వు అమ్మ అన్నందుగా నాకు తృప్తి నాకు కొడుకు లేనందుకు అమ్మని విచ్చినాక తృప్తి అమ్మ అన్నందుగా నాకు తృప్తి. ఇప్పుడే చాలు అయ్యో చాలు నీ చెయ్యి ఆ ముగ్గురు ఉన్నారు మనిషి ఒక్క ముక్కలు తిన్నారు ఎందుకంటే బాగా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన కలిసే మంచిగా కొంచెం గిరాకీ అయిందా నువ్వు గీసిన కానీ మంచిగా గిరాకీ అయింది వాళ్ళు వీడికి వచ్చిన డౌన్ అయిపోయింది. ముసలి కన్నా అడివి అయిపోతున్నారు పబ్లిక్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ చూసుకుంటారు అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు. నాకు ఎంతమంది కామెంట్లు పెట్టారు అసలు మేము చదువుకునే రోజులల్లా లక్షక్క కాడ మేము తింటుంటే మీరు తింటుంటే మస్తు మంది పెట్టారు. ఇంకా నాకు ఆ రోజు ఇంకా గుర్తుకుంది నేను ఇట్లా చికెన్ తీసుకొని తింటుంటే బజ్జీలు వేడిగా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టింది ఆ చెప్పేసేవాడిని నాకు గుర్తుంది. ఆ రోజు నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడితే ఎవ్వరు జరిపినా నేను జరగని నుంచి అడిగిన అయితే ఏమన్నారు మీరు రాత్రి తీయమంటే మళ్ళీ రాత్రి వచ్చి బండిని తీసుకుపోయి మున్సిపాలిటీ పెట్టారు ఆడలో పెట్టి 20 రూపాయలతో బండి ఇచ్చింది మీరు పెట్టద్దు నువ్వు ఒక్కదాన్ని నేను పాపం అంటే అందరు కూడా నీ ఎంబడి వాళ్ళు కూడా ఉంటారు అన్నారు. నాకు కూడా అట్లా అన్నప్పుడు ఏం చేయాలని కొన్ని రోజులు హోటల్లో పనిచేసినాను ఏం చేయాలి తీసేసినాక శివ హోటల్ రోజు 300 ఇస్తే పొద్దున 9 గంటలకు కూడా 9 గంటలకు వచ్చాడు గోళ్ళు అన్ని సప్లై ఏం చేస్తాం మరి ఇట్లా వెళ్ళాలి కదా కిరాయి ఆగాది తింటే ఆగదాయి అంటే కొంతమంది చేసిన ఇక అట్లా కలవాలని మనమే చేసుకున్నాం అమ్మిన కాడికి తెచ్చుకుంటామని పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టినప్పుడు మంచిగా నడుస్తుంది నాన్న పెట్టినట్టు మున్సిపాలిటీ తీపించాను మళ్ళీ తీపించిన వాళ్ళు సందిలో ఓడిపోతుందంట 6 అయిపోయినాక వచ్చి ఇప్పుడు ఓట్ల తినాం కదా ఇప్పుడు ఏమంటలేరు ఉన్నది కనుక సందిలో పోవుడు మళ్ళీ వచ్చి చేసి అట్లా ఇక మళ్ళీ ఎవరు లేరు తాతనే కష్టపడుకుంటే ఆయన తిట్టుకుంటారు మంచుకుంటారు రోజు 2000 3000 అమ్ముతారు ఆయన అన్ని ఇప్పుడు ఇట్లా రెడీ చేసి పెడితే నేను అమ్ముతాను. ఒక రోజు అమ్ముతా ఇప్పుడు 3000 అమ్ముతుంది అమ్మాలు 500 400 ఉంటుంది మనం అంటే ఉంటుంది అన్ని వద్ద చికెన్ నూనె అన్నిటికీ వద్దనన్న ఇప్పుడు పొద్దుగాల ఆడితే 100 ఆటో మళ్ళీ సాయంత్రం పోతే 100 ఆటో మళ్ళీ ఆటో తీసుకుని రావాలి ఆటోలు వేసుకుంటే వాళ్ళు గోల్కి వచ్చేలన్నీ తోముకోవాలి అన్ని మళ్ళీ పొద్దున సామాన్ తెచ్చుకోవాలి. ఇదంతా ఒక రోజు చేస్తే 3000 వస్తాయి మీకు అంతే. అచ్చు కొడుకని బాంచను అద్దు నువ్వు చీర పెట్టిన అద్దు నాన్న పెట్టుకో బాంచను మళ్ళీ ఇప్పుడు కలుస్తాను నీకు బాటలో పోయినట్టు నేను తెలుసా. నేనే నీకు రుణములు ఉన్నా నువ్వు ఫోన్ నెంబర్ నేను ఫోన్ చేసేటప్పుడు మాట్లాడతా కొడుకు తీరా మాట్లాడు నేను మిర్చిపోయిన అమ్మనంటే ఎందుకు కొడుకని బాంచను ఏం తట్టదు అనుకున్నావు లేకుంటే అన్ని పోంగా నా కాడ లేని రోజు నువ్వు పెట్టినావు ఈరోజు నా కాడ ఉన్నాయి ఇస్తున్నా అంతే. ఇలా రాయి నేను వీడియో అంటే ఎప్పుడన్నా నాకు ఉండబుద్ధి కాకుండా మనసు బాధ అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడుకో. పెన్ను ఉందా ఆ రోజు నా కాడ ఏం లేనప్పుడు పెట్టినావు నాకు డబ్బులు ఇచ్చిపోతాడు చీర పెట్టిండు చీర తెచ్చి పెట్టిండు అత్త అంటే పైసలు ఇచ్చిపోతాడు. నువ్వు నేను బాగా అన్నట్టు నాకు నా వాళ్ళు కూడా నన్ను ఇట్లా మాట్లాడరు కడుపు నిండా ఎంతో మంది ఉన్నారు మా వాళ్ళు మొత్తం ఉన్నోళ్ళం మేము ఒక్కలమే ఇట్లా
అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. ఇట్లా అంకులకు మొన్న అంకులకు కాలుకు దెబ్బ 2 లీటర్ల రక్తం పోతే వాళ్ళు రాలేదు చూస్తారు. సర్కారు ఆనంలో పట్టుకొని వారం రోజులు నొక్కదాన్ని ఎట్లుంది తగ్గిందా ఇప్పుడు? తగ్గింది. ఆ నొప్పితో కూడా పెట్టింది. ఖర్చు ఎట్లా వెళ్తుంది అని ఒకసారి దించిన అన్ని దించిన సర్కారు అవగాహన కూడా పైసలు ఇస్తేనే చెప్తారు. ఇప్పుడా వాళ్ళు ఏం తీసుకోనంటే పట్టించుకోరు. మనకు కొన్ని డబ్బులు ఇస్తే పట్టించుకుంటారు. పట్టించుకుంటారు. ఏడోకు నీ మాటలు అంటే నాకు ఎంత ఇష్టం. వద్దొద్దు నాకు ఇంకా చాలు. నా కడుపు నిండా పెట్టినావు నాకు. కొడుకు అంటే ఖచ్చితంగా వస్తారు. నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నా నేను ఇక్కడికి వస్తాను. ఈ నెంబర్ నాకు కలపరాదు కొడుకు. నువ్వు కొట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయబుద్ధి చెయ్యి. అమ్మని నేను మాట్లాడితే వీడియో అని అంటే నాకు గుర్తుంటావు. నువ్వు నేను చచ్చిపోయేదానికైనా నువ్వు గుర్తుంటావు. నీ చీర గుర్తుంటుంది, నువ్వు గుర్తుంటావు. వచ్చింది. ఇప్పుడు నువ్వు చేస్తే చెయ్యి. నేను ఎక్కడున్నా నాకు నీ మాటలు అంటే ఎంత ఇష్టం అంటే ఆ రోజు నువ్వు అంతమంది మొగోళ్ళ మధ్యలో నిలబడి ఈడ నుంచి నన్ను ఎవరు జరిపి నేను జరగను, నేను దందా చేస్తాను. నేను అప్పుడు మస్తు కష్టాల్లో ఉన్నా, వీడియోలు చేసుకుంటా. నీ మాటలు నాకు ఎన్నిసార్లు గుర్తొచ్చినాయి అంటే కష్టపడాలన్న ధైర్యం ఉంటే 7:30 కష్టపడవచ్చు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినా నువ్వు ఫోన్ చేస్తే నేను వచ్చి బండికాడ ఉంటా. లేకుంటే ఇక్కడ రోడ్డు మీద నుండి నేను మా ఇంటికి తీసుకుపోతా. చక్కగా గుర్తుకుంది నువ్వు పెట్టింది, నువ్వు నన్ను చూసుకున్నది. గుర్తుంటుంది. వాళ్ళు చూడు ఎక్కడున్నావు, ఎక్కడ ఏ దేశం, ఏం కథ. నువ్వు నా కొడుకు లెక్క నువ్వు వచ్చి నాకు చూసుడు చీర పెట్టుడు అంటే ఇది నాది ఏదో జన్మల రుణం ఉంది. రుణం ఉంటుందే మరి. నీ బాగ్లో నేను పోవటానుకున్నా. అట్లా నేనే నీకు బాగున్నా, నువ్వు కాదు. అయిందా పెళ్ళి? అయిందా? పెళ్లి కాలే. ఖచ్చితంగా వస్తా. వాడు తీసుకొస్తాడు నిన్ను. కరీంనగర్ వాడిని వాడు తీసుకొస్తాను నా పెళ్లి. ఎందుకు నిన్ను తోలుకొని పోతా వచ్చి. మిర్చిబండి లచ్చక్క కరీంనగర్ 2 టౌన్లా కపిల్ చిట్ ఫండ్స్ ఉందా ఆ సిగ్నల్ కాడనే ఉంటుంది. లేకపోతే ఈ గల్లీలు ఉంటాయి. TNGOs బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కాడనే ఉంటుంది. ఎవరన్నా ఈవినింగ్ టైంలో మిర్చి కానీ టైం ఎప్పటి నుంచి పెడుతున్నావు? నానా 11 అయితే ఇక్కడ నుంచి ఇంటావు. నువ్వు ఎక్కడున్నా నా నెంబర్ ఫోన్ చేయమని. మామూలుగా వచ్చేటోళ్ళు ఎవరంటే 11 11 నుంచి రాత్రి ఎప్పటి వరకు? 11 నుంచి 10 వరకు ఉంటారు. ఈవినింగ్ టైం కానీ చికెన్ పకోడీ, లెగ్ పీస్, ఆలు బోండా, ఎగ్ బోండా, మిర్చి ఏది కావాలన్నా కూడా ఇక్కడికి రారి ఖతర్నాక్ టేస్ట్లో చేసి పెడతారు. అమ్మ పైసా బాయ్. ఫైనల్గా మిర్చి బండి లచ్చక్కని కలిసినాం. మస్తు హ్యాపీగా ఉంది. మాటలు అంటే నాకు భలే ఇష్టము. ఆమె దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ పెట్టింది. ఎందుకంటే నాకు కూడా పెట్టింది కాబట్టి తిన్నోని నేను కూడా కాబట్టి నాకు గుర్తుకుంది. బిగినింగ్ డేస్లో నా కాడ రూపాయలు లేనప్పుడు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ చేయకపోవచ్చేమో, కానీ ఇట్లా బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నప్పుడు మిర్చి బండి లచ్చక్క లాంటి వాళ్ళు ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు. అందులో మిర్చి బండి లచ్చక్క ఒకటి. ఒక రోజుకి ఎంత సంపాదిస్తాం అంటే 2,000 నుంచి 3,000 రూపాయలు సంపాదిస్తాం. అందులో మాకు మిగిలేదు 4 నుంచి 500 మిగులుతుంది. అన్ని కిరాయిలు పోను. నేను సరే పోయాని ర్యాండమ్గా అందులో నేను 3,000 తీసిన. నా అకౌంట్లో ఇంకా ఉన్నాయి, ఇంకా ఇద్దరేవో, కానీ 355 రూపాయలే ఉన్నాయి అకౌంట్లో. ఈ నుంచి మనం ఎట్లైనా మేనేజ్ చేసుకుంటాం కాబట్టి ఇంట్లోకి ఫోన్ చేసి ఎట్లనో అట్లా తీసుకుంటాం. కానీ మిర్చి బండి లచ్చక్క అయితే నాకు నేను ఏం తెచ్చినా అనేది పక్కన పెడితే నా కోసం ఒకరు తెచ్చిరు అన్న ఆనందం ఏడ్చింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగే నాకు. ఎందుకంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నప్పుడు మనుషులు ఎట్లుంటారు అనేది తెలుసు. మిర్చి బండి లచ్చక్క మనసు అయితే చాలా అంటే చాలా మంచిది. సో ఫైనల్లీ వచ్చినాము, మిర్చి బండి లచ్చక్కని కలిసినాము. ఎవరైనా కరీంనగర్ వాళ్ళు కానీ కరీంనగర్ జైత్యాల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడన్నా ఈవినింగ్ టైం పోయి స్నాక్స్ తినాలనుకుంటే చికెన్ పకోడీ ఉంటుంది, చికెన్ లెగ్ పీస్లు ఉంటాయి, పకోడీ ఉంటుంది, ఆనియన్ పకోడీ, దాని తర్వాత మిర్చీలు ఉంటాయి, ఎగ్ బోండా ఉంటుంది, ఆలు బోండా ఉంటుంది, ఆలు మిర్చి ఉంటుంది. ఇవన్నీ కూడా టేస్ట్ చేయరి. కరీంనగర్ 2 టౌన్లో కపిల్ చిట్ ఫండ్స్ బిల్డింగ్ ముంగల్నే ఉంటుంది, లేకపోతే TNGOs బిల్డింగ్ ఆ పక్క గల్లీలనే ఉంటుంది. పొద్దుగాల 11 నుంచి రాత్రి 10:30 వరకు ఉంటుందంట. ఖచ్చితంగా ట్రై చేయరి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. నాకు ఇంకేం అద్భుతం అవుతలేదు, కానీ మస్తు ఎమోషనల్గా ఉంది నాకు. ఆమె ఏడుస్తుండే వల్ల కాలేదు. చలో ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్. లవ్ యూ చిచాస్.